వెస్ట్ బెంగాల్లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి ఘటన దీదీ సర్కార్ను కుదిపేస్తోంది. రోజులు గడిచే కొద్దీ రోజుకో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని పేరెంట్స్కు ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు, కొందరు నేతలు బాధితురాలి ఫోటోను, పేరును బయటపెట్టడాన్ని తప్పుబట్టింది. విచారణ సందర్భంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజీ అధికారులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం ఆత్మహత్య చేసుకుందని ఎందుకు చెప్పాడు? అతని ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయింది. కానీ డెడ్ బాడీని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు? డెడ్ బాడీని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు అని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను ఆగస్టు 22వ తేదీ కల్లా సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దు, ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. డాక్టర్లు, పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదు అని చెప్పింది. క్రైమ్ సీన్ను రక్షించాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని మందలించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, వాళ్లు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ రోజుల్లో చాలా మంది యువతరం డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారని, వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరమని చెప్పింది. మరో అత్యాచారం లేదా హత్యనో జరిగే వరకు ఎదురు చూడొద్దని తెలిపింది. దీనికోసం 10 మందితో జాతీయ టాస్క్ ఫోర్స్ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. విచారణ సందర్భంగా వైద్య సిబ్బంది భద్రత విషయంపై ఆసుపత్రులు తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది. అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్లు తిరిగి విధుల్లోకి రావాలని ఈ సందర్భంగా కోరింది. ఆర్జీ కార్ ఆసుపత్రి వద్ద సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాల భద్రత కల్పించాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలందించే వార్డుల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు అవసరం కావచ్చని చెప్పింది. ఆసుపత్రుల్లోకి ప్రమాదకర వస్తువులు రాకుండా బ్యాగేజీ స్క్రీనింగ్ చేయాలని, పేషెంట్లు కాకుండా లోపలికి వచ్చే విజిటర్స్ సంఖ్యపై లిమిట్ ఉండాలని సూచించింది. రద్దీని నిర్వహించడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంది. స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా డాక్టర్లు, నర్సులకు రెస్ట్ రూమ్ల వసతి కల్పించాలని, అక్కడ బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఆసుపత్రి ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురుండాలని, అలాగే సీసీ కెమెరాలను అమర్చాలని సూచించింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించాలంది. ఏదైనా బాధ, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వర్క్షాప్లను నిర్వహించాలని, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రతి 3 నెలలకొకసారి ఆడిట్ చేపట్టాలని కోరింది. పోష్ యాక్ట్ వైద్య సంస్థలకు వర్తిస్తుంది కాబట్టి ఇంటర్నల్ గ్రీవెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వైద్య నిపుణులకు అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ అందుబాటులో ఉంచాలంది.
డాక్టర్ల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ కమిటీని సూచించింది. అలాగే 2 నెలల్లోగా తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ ప్రస్తుతం ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనపై కోల్కతా పోలీసులు అవినీతి కేసు నమోదు చేశారు. సందీప్ ఘోష్ 2021లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆ కాలేజీలో అవినీతి జరుగుతుందంటూ ఈ ఏడాది జూన్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. తాజాగా కోల్కతా పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. ఇప్పటికే ఆర్జీకార్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని కోరింది. ఈ క్రమంలోనే ఆగస్టు 9వ తేదీన ఆర్జీకార్లో జరిగిన దారుణంతో సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. దుర్ఘటన జరిగిన 2 రోజులకే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడం, ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆగస్టు 13న కోల్కతా హైకోర్టు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు ఇప్పటికే సందీప్ ఘోష్ను అనేక కోణాల్లో ప్రశ్నలు అడిగారు. డాక్టర్ హత్య విషయం తెలియగానే ఆయన వ్యవహరించిన తీరు, తీసుకున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జరిగిన ఘటన గురించి ముందుగానే ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందర ఏమొచ్చిందని, ఎవరి సలహా మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదని సందీప్ ఘోష్ను ప్రశ్నించారు. డెడ్ బాడీ కనిపించిన సెమినార్ హాల్ పక్కన ఉన్న రూమ్స్ను అప్పటికప్పుడు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే సిబిఐ అధికారుల ప్రశ్నలకు సందీప్ ఘోష్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అలాగే సిబిఐ ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తోంది. ఘటనకు ముందు, ఆ తర్వాత ఆయన ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తోంది. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఘోష్ను మరే ఇతర మెడికల్ కాలేజీలో నియమించవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోల్కతా హైకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగల్చిన కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రిలో జరిగిన దారుణంపై సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల ట్రాక్ రికార్డ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన 2 దారుణాల్లో నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టడంలో కీలకంగా వ్యవహరించిన 2 మహిళా సిబిఐ అధికారులకు ఆర్జీకార్ కేసును కేంద్రం అప్పగించింది. ఇప్పుడు ఆ 2 మహిళా అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిబిఐ మహిళా అధికారుల్లో ఒకరు జార్ఖండ్కు 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సంపత్ మీనా ఉన్నారు. ఈమె గతంలో హత్రాస్, ఉన్నావ్ కేసుల్ని కొలిక్కి తెచ్చారు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పాటు సీమా పహూజా కూడా ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేశారు. కాబట్టే కేంద్రం ప్రత్యేకంగా ఆర్జీకార్ కేసును వీరికే అప్పగించినట్లు తెలుస్తోంది. సిబిఐ అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న సంపత్ మీనా ఆర్జీకార్ ఆసుపత్రి కేసు దర్యాప్తు చేస్తున్న 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎలా జరుగుతుందో తెలుసుకునే పర్యవేక్షక బాధ్యతల్ని ఈమె చూస్తున్నారు. ఇక మరో మహిళా సిబిఐ అధికారిని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీమా పహూజా కూడా 2007 నుంచి 2018 వరకు పలు సంచలనాత్మక కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేపట్టినందుకు 2 సార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థిని కేసు, ఉన్నావ్ కేసుల్ని సంపత్ మీనాతో పాటు సీమా పహూజా ఛాలెంజింగ్గా తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్లో 2017 జూన్ 4న 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అప్పటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా నిర్ధారించడంలో సంపత్ మీనా, సీమా పహుజాల దర్యాప్తు తోడ్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో 19 ఏళ్ల బాలికపై అగ్రకులానికి చెందిన నలుగురు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో వారం రోజుల తర్వాత బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో మరణించారు. ఆ ఉదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఈ కేసులో నిందితుడిని గుర్తించి శిక్ష పడేలా చేసినందుకు సిబిఐ అధికారులు సంపత్ మీనా, సీమా పహుజా దర్యాప్తు చేసిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ కేసు దర్యాప్తు చేసేలా సిబిఐ మహిళా అధికారులైన సంపత్ మీనా, సీమా పహుజాలకు కేంద్రం అప్పగించింది. ఈ నెల ఆగస్టు 9వ తేదీన జరిగిన డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు హైకోర్టు సిబిఐ అధికారులకు అనుమతించింది. అతడి మానసిక స్థితిని తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు ఇదివరకే సైకో అనాలిసిస్ టెస్టు కూడా చేశారు. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా డాక్టర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీకర్ ఆసుపత్రి సమీపంలో నిషేధాజ్ఞలు విధించారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఉదంతంపై సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం కావాలని రోడ్డెక్కడంపై పలువురు దీదీపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ కుమార్తె కేసు విషయంలో కోల్కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దీదీపై నమ్మకం పోయిందన్నారు బాధితురాలు తండ్రి. మొదట్లో మమతపై తమకు పూర్తి విశ్వాసం ఉండేదని, ఇప్పుడు లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం కావాలని కోరుతూ రోడ్డెక్కడమేంటని ప్రశ్నించారు. ఓవైపు న్యాయం కోసం ఆందోళన చేస్తూనే అదే ఆందోళన చేస్తున్న సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా నిందితులను ఉరితీయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇక మొత్తంగా ఈ కేసులో ఎంతమంది ప్రమేయం ఉందన్నది సిబిఐ త్వరలోనే తేల్చనుంది.